నమస్తే జేసీబీ అన్నలు, ఎట్లున్నారు అందరూ? మన వీడియోస్ పెడుతున్నాం, చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కరైతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా మంచి టాపిక్ మీద చెప్తా ఉంటాను. ఈరోజు ఇంతకుముందు ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూసారు కదా, సేమ్ ప్లాట్ దగ్గరనే ఈ ప్లాట్ కూడా మనకు తెలిసిన వాళ్ళదే. అయితే ఇక్కడ ఏంటంటే పునాదులు అయితే తవ్వడము, వీళ్ళు తాడు పట్టుకొని లైన్లు తీసుకొని ఆ తర్వాత మనకు సున్నంతో ఆ వైట్ మార్కర్ ఏదైతే పెట్టారో ఆ వైట్ మార్కర్లో బేస్ మీద అయితే నేను గుంత అయితే తవ్వుకుంటూ వెళ్ళాను. దీని గురించి మళ్ళీ మీకు కరెక్ట్ వివరణ ఇస్తాను. సో ఈ వీడియోతో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా పునాదులు అనేది మళ్ళీ ఇంకా ఎప్పుడైనా రేపు ఎల్లుండి ఎవరైనా పునాదులు కానిపోతే కనుక కొత్త అప్డేట్తో కొత్త వివరణ అయితే వస్తాను. కానీ ప్రతి ఒక్కరైతే జేసీబీ డ్రైవర్లకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బందులు ఉంటావో, ఎలాంటి స్ట్రెస్ వాళ్ళు ఫీల్ అవుతుంటారో, అది కొత్తగా జేసీబీ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, సెకండ్ హ్యాండ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, పని దొరికినా డ్రైవర్ల నుంచి ఏ విధంగా సతమతం అవుతారు, డ్రైవర్లకు కూడా ఏ విధంగా బెత్తాలు ఏ విధంగా వస్తుంటాయి అనేది మళ్ళీ మనం ముందు అయితే మంచి వీడియోలతోనే చేసుకుంటూ వెళ్దాము. ఖచ్చితంగా మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు. ఇది ప్లాట్ల వాళ్ళకి అంటే వీళ్ళు మాత్రమే జేసీబీ వాళ్ళు చూడాలనేది రూల్ ఏం లేదు. ఇక్కడ డ్రైవర్లు చూడాలని ఛానల్ ఏం లేదు. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ నుంచి మనము ఏదో ఒక కొత్తదనం కింద ఒక మాట అయితే చెప్తుంటాము, మనకు తెలిసినంత వరకు. అది మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. జేసీబీ ఎలా పనిచేస్తుంది, జేసీబీతో ఎంత సంపాదించుకోవచ్చు, జేసీబీ వ్యాపార బిజినెస్ లాభాలు, అలాగే దాన్ని నేర్చుకున్న తర్వాత డ్రైవర్కి జీతాలు ఎలా ఉంటాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. జేసీబీ అనేది ఒకటి పునాదులు తవ్వడమే కాదు కదా, మల్టిపుల్గా ఎన్ని పనులైనా చేస్తుంటుంది. సో అట్లా మనకు ఈ విధంగా జేసీబీతోనే ఏమైనా చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ప్లాన్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ అయితే మనకు మార్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకుంటే మార్కింగ్ లేకపోతే ఎట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకా మనకు ఎప్పుడైతే ఇల్లు మనం పునాది వేయాలనుకున్నామో అవి డిజైను ప్లాన్లు అయితే కంపల్సరీ. ఈ పౌడర్ సున్నం అయితే ఖచ్చితంగా తాడు పట్టుకొని సున్నం వేసుకుంటారు. పక్కన ఏమైనా ఇల్లు ఉంటే కనుక డ్యామేజ్ లేకుండా క్లియర్గా కొలతలు తీసుకోవాలి. మళ్ళీ లేకపోతే మనకు డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్. కాబట్టి అదొకటి చూసుకోవాలి ప్లాట్లు వాళ్ళు. జేసీబీ ఒకవేళ మనకు ప్లాట్లను బట్టి ఎలాంటి జేసీబీ తీసుకోవాలా అనేది కూడా మనకు దీంట్లో రకాలు ఉంటాయి. 3DX అని, 4DX అని, ఇంకోటని. ఇవి తీసుకునేటప్పుడు మనకు 3DX 4DX జేసీబీ అనేటివి ఎట్లా ఉంటాయంటే, స్టాండర్డ్స్ ఏది సరిపోతుందో మనం అది తీసుకోవాల్సి వస్తుంది. కానీ జేసీబీ చిన్నది తీసుకున్నా, ఒకవేళ పెద్దది తీసుకున్నా ఆపరేటర్ అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆపరేటర్ అనుభవం లేకుండా ప్లాట్ల కాడకైతే చేయకండి. ఎందుకంటే చేస్తే కనుక కొంచెం ఏదైనా మిస్ అయినా కూడా పక్కన ఏదైనా బిల్డింగ్లో తగిలినా కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేల సాఫ్ట్ అయితే టైర్లు జారకుండా జాగ్రత్త చూసుకోవాలి. బురద ఉండి కొంచెం సాఫ్ట్గా ఉంటే బండి స్కిడ్ అవుతుంటుంది. సో కొన్ని అటంటి కాడ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో డ్రైవర్ ఫీల్డ్ అంటేనే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. కొంచెం ఏదైనా తగిలినా కానీ డ్రైవర్నే అంటారు. కాబట్టి సో అదొకటి బాగా జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ పునాది గుంత తవ్వే వాళ్ళకి, ప్లాట్ల వాళ్ళకి ఎట్లా అంటే 5-6 అడుగులు లోతు అయితే చూసుకోవాలా. వెడల్పు 2.5, 2.3 అడుగులు ఇట్లనన్నా చూసుకోవాలి. ఈ రకంగా అయితే పిల్లర్ అనేది మనకు పునాది అనేది గట్టిగా ఉంటుంది. అది కూడా నేల మళ్ళీ ఏ విధంగా ఉంటుందో మట్టిని అక్కడ చూసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలి. మరి ముందుగా కార్నర్ పాయింట్లలో తవ్విన తర్వాత లైన్లు, గుంతలు పూర్తి చేసుకోవాలి. గుంతలు ఎక్కువ లోతు చేస్తే అదనపు ఖర్చు, తక్కువ చేస్తే బలహీనత ఉంటుంది. అదొకటి చూసుకోవాలి. ఎంత గుంత ఎంత, అది ప్లాన్ ప్రకారంగా ఇంజనీర్తో పునాది మనం ఎన్ని కాంప్లెక్స్లు, 1, 2, 3 దాన్ని బట్టి కూడా మనం బేస్ అనేది మంచి బేస్ అయితే ఉండాలి. సో మట్టిని వేరు చేసేటప్పుడు కూడా మంచి మట్టి అయితే రెడ్ సాయిల్ అయితే అనుకో వేరుగా ఉంచాలి. పనికిరాని మట్టి అయితే బయటికి డంప్ చేసేయాలి. భవిష్యత్తులో ఫిల్లింగ్కు ఉపయోగపడుతుంది. కాబట్టి అదొకటి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది ప్లాట్ల వాళ్ళకి. గుంత అడుగు సమతూలంగా లెవెల్గా ఉండాలి. కొంచెం ఎత్తు ఉండకూడదు, కొంచెం తక్కువ ఉండకూడదు. అదొకటి కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. అది మా జేసీబీ డ్రైవర్ వీళ్ళు చూసుకుంటారు. కానీ అయిన వాళ్ళకి మనము ఒక ఇన్ని అడుగులు లోతు అని మనం వాళ్ళకి చెప్తే, వెడల్పు కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఆ రకంగా తీసుకుంటూ వెళ్తారు. ఇంకా లూజు మట్టి ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా అయితే తొలగించాలా. అవసరమైతే మాన్యువల్ క్లీనింగ్ చేసుకోవాలా.
ఇంకా ఆ తర్వాత కాంక్రీట్ పని సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. కాంక్రీట్ గుంతలు సరిగ్గా ఉన్నాయి చెక్ చేసుకుని ఆ తర్వాత మేస్త్రి పనులు మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ జేసీబీ పని వల్ల ఎట్లా లాభాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మనం వీడియోలు చూస్తున్నారు కదా, వేగంగా పని పూర్తవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంటుంది, లోతు వెడల్పు సమానంగా వస్తాయి, పెద్ద ఇండ్లకు చాలా చాలా అంటే ఉపయోగం అనమాట. ఇది బాగా పునాదుల వల్ల వచ్చే మనకు జేసీబీతో ఉండే పనులు లాభాలు. అదే నష్టాలు మరియు జాగ్రత్తలు కూడా ఎట్లా ఉంటాయంటే, అనుభవం లేని డ్రైవర్ అయితే చాలా తప్పులు అవుతాయి. ఇంకా ఏ రకంగా అయితే అనేది ఇంకా మేము తర్వాత చూసుకుంటూ పోతాం. మీకు కూడా ఒకవేళ కొంతమందికి అర్థమై ఉంటుంది అనుభవం లేని డ్రైవర్ ఉంటే. చిన్న ప్లాట్లలో సరిగ్గా తీరగలేకపోవచ్చు, అధిక లోతు తవ్వితే కూడా అదనపు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అదొకటి చూసుకోవాలి. ఖర్చు ఎట్లా ఉంటుందో సాధారణంగా అయితే జేసీబీ గంటకు 1200-1800 ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న ఇంటికైతే 4-6 గంటలు సరిపోతుంటుంది. ఇదొకటి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా ఏంటంటే పక్క భవనాలు పక్కన ఇండ్లు ఏమైనా ఉంటే పునాదులకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. కింద నీట్ లైన్లు, ఎలక్ట్రిక్ కేబుల్స్, కరెంటు స్తంభాలు అట్లాంటివి ఆడ ఏమన్నా ఉంటే కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలా. పని సమయంలో మీరు అక్కడే ఉండి మంచిగా చూసుకున్నారో కరెక్ట్.